హాయ్ అండి. ఒకరోజు ఒక అమ్మాయి ఆళ్ళ ఫ్రెండ్ దగ్గరకొచ్చి తన హస్బెండ్ మీద కంప్లెయింట్స్ చెప్తూ ఉంది. నా హస్బెండ్ ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, ఇలా మాట్లాడతాడు, అలా మాట్లాడతాడు. అసలు అతన్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది నాకు. అసలు ఏం చేయాలి? కానీ చంపేస్తే ఎవరు ఊరుకోరు కదా! కనీసం మా పేరెంట్స్‌కి చెప్తుంటే కూడా వాళ్ళు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. నువ్వే అడ్జస్ట్ అవ్వు అని చెప్తున్నారు. అసలు ఏం చేయాలి? అని వాళ్ళ ఫ్రెండ్‌ని అడిగింది. అప్పుడు ఆళ్ళ ఫ్రెండ్ ఏం చెప్పిందంటే, సరే నువ్వొక పని చెయ్యి. నేనొక మెడిసిన్ ఇస్తాను. స్లో పాయిజన్ అది. డైలీ కొంచెం కొంచెం ఫుడ్‌లో కలుపు. ఓ 1 మంత్ తర్వాత నీ హస్బెండ్ చనిపోతాడు. అప్పుడు నీకు ఎవ్వరి నుంచి ఏమి ఇబ్బంది ఉండదు. కాకపోతే నువ్వు ఈ మెడిసిన్ కలిపేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో. ఇప్పటివరకు మీకు గొడవలయితున్నాయని అందరికీ తెలుసు కాబట్టి, రేపు అతనికి ఏమైనా జరిగితే నిన్నంటారు కాబట్టి, నువ్వు ఈ 1 మంత్ మాత్రం నువ్వు చాలా ప్రేమగా ఉండు. అసలు కంప్లెయింట్స్ చేయకు. నీకెంత కోపమొచ్చినా కంట్రోల్ చేసుకో అని చెప్పింది. సరే అని చెప్పి ఆమె ఇంటికి వెళ్ళి ప్రతిరోజు ఆ మెడిసిన్ కొద్ది కొద్దిగా ఫుడ్‌లో కలుపుతూ ఉంది. ఇంకా అప్పటినుంచి అతనితో ప్రేమగా ఉండడం, అసలు గొడవ పెట్టుకోకపోవడం, ఇలాంటివి చేయడం వల్ల చాలా చేంజెస్ వస్తున్నాయి. ఈమె గొడవ చేయకపోయేసరికి అతను కూడా చాలా బాగా ఉండడం, ఈమెతోని ప్రేమగా చూసుకోవడం, వాళ్ళ లైఫ్ చాలా బాగుంది. తర్వాత కొన్ని రోజులకి ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకొచ్చి చాలా బాధపడుతూ, ఇప్పుడు మా హస్బెండ్ నాతో చాలా బాగుంటున్నాడు. నేను ఇలా చేస్తున్నందుకు నాకే చాలా బాధగా ఉంది. దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్పు. ఏదైనా మెడిసిన్ ఉందా? దీన్ని నేను చేంజ్ చేయాలి. నాకు అతను చనిపోతాడంటే నేను తట్టుకోలేకపోతున్నా. ఏం చేయాలి అని అడిగింది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్పింది, నువ్వేం బాధపడకు. అది స్లో పాయిజన్ కాదు. విటమిన్ క్యాప్సూల్సే. నీ హస్బెండ్ నీతోని ఏం ప్రాబ్లమ్ లేదు నీకు. మీరు నువ్వు అర్థం చేసుకున్నావు అంతే చాలు అని చెప్పింది. అప్పుడు ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే ఇక్కడ మీకొక విషయం అర్థమైందా? అంటే ఒక సిట్యుయేషన్ జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పటికీ ఎదుటి వాళ్ళదే తప్పు అని వాళ్ళ మీదే కంప్లెయింట్స్ చేస్తుంటాం. కానీ మన వైపు నుంచి ఏం మిస్టేక్ ఉందని ఎప్పుడు ఆలోచించం. కాబట్టి కొన్నిసార్లు మనం కొంచెం కామ్ అవుతే, కొద్దిగా ఆలోచించి మన వైపు నుండి కొంచెం సర్దుకుంటూ వెళ్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. హాయ్! ఐ యామ్ రాణి రెడ్డి, కౌన్సిలర్ అండ్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.